నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లా సరిపల్లి చెక్పోస్టు వద్ద గంజాయి రవాణా చేసిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పెందుర్తి పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన సీఐ రామకృష్ణ. అబద్దాలు ప్రచారం చేసిన గోబెల్స్ పత్రికలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి కొలుసు పార్థసారథి. కార్మిక నగర్ లో నివాసం ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన పెందుర్తి జోన్ సిపిఎం నేతలు రమణి జగన్. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సరిపల్లి చెక్పోస్టు వద్ద అరకు నుంచి గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తుల్ని అరెస్టు చేశారు. కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అరకు నుంచి విశాఖ వైపు 2 వాహనాలు తరలిస్తున్న 20 కేజీల గంజాయి స్కార్పియో ఎక్స్యూవీ వాహనాలని 2,84,500 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన 4 అల్లూరు జిల్లా అరకు వ్యాలీకి గ్రామానికి చెందిన శెట్టి వినయ్ కుమార్, శెట్టి బాలరాజు, గొల్లూరి దాసరథి, గొల్లూరి రామకృష్ణని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 25 గంజాయి కేసులు నమోదు చేసి 76 మందిని పట్టుకుని 1000 కేజీల పైగా గంజాయిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నిన్న అనగా తేదీ 29/7/2024 నాడు ఉదయం మనకి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు అరకు వ్యాలీ నుండి వైజాగ్ సిటీలోకి వస్తున్నటువంటి 2 కార్లని ఒకటి ఎక్స్యూవీ 500, ఇంకొకటి స్కార్పియో అండి. ఈ 2 కార్లను కూడా మనం సరిపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఇంటర్సెప్షన్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ 2 కార్లు కలిపి మనం సుమారుగా 21 కిలోల గాంజాయిని కూడాను గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా గాంజాయితో పాటుగా 2,84,500 రూపాయలు నగదును కూడాను మనం దీంతో పాటు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుబడిన 4లో 2 శెట్టి వినయ్ కుమార్ అండ్ శెట్టి బాలరాజు, వీళ్ళిద్దరిది కూడా అరకు వ్యాలీ, అండ్ గొల్లూరు దాసరథి అండ్ గొల్లూరు రామకృష్ణ, వీళ్ళిద్దరిది కూడాను జీమాడుగుల మండలం. వీళ్ళలో శెట్టి వినయ్ కుమార్ది గతంలో కూడా ఒక కేసు ఉంది. కాబట్టి ఈ పాత కేసు 2 వాళ్ళని మళ్ళీ వారి నడవడికను అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఈ ఇంటర్సెప్షన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. గాంజాయిని అదేవిధంగా నగదుని కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ నగదు ఎక్కడిదని అంటే వీళ్ళు గతంలోనే ఒక వారం రోజుల క్రితం ఈ శెట్టి వినయ్ కుమార్ అండ్ గ్యాంగ్ ఒక 300 కిలోల గాంజాయిని మహారాష్ట్ర చెందినటువంటి వ్యక్తికి కూడా పంపించడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్లోనే ఈ యొక్క క్యాష్ అనేది ఉంటే అది కూడా మనం వాళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో మనకి సిపి శంకర్ బాక్షి సార్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం మన గాంజా మీద ఎక్కువగా రైడ్ మనం చేస్తున్నాము. సిపి సార్ అదేవిధంగా డీసీపీ సార్, జాయింట్ సిపి సార్ ఉత్తర్వుల మేరకు మనం మన దగ్గర ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడము, అదేవిధంగానేమో డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడము, తర్వాత గాంజా మీద విపరీతంగా రైడ్లు చేయడం అనేది ఎక్కువగా చేస్తున్నాం. ఇది మనకి ఈ జనవరి 1 నుండి ఈ రోజు వరకు తీసుకున్నట్లయితే మనకి ఇది సిటీలోన పెందుర్తి పోలీసుకి సంబంధించి ఇది 25వ కేసు అండి. ఇది సుమారుగా 76 మంది ముద్దాయిలను కూడా మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ పెందుర్తి జోన్ ప్రధాన కార్యదర్శి బి రమణి, బి జగన్ డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం కార్మిక నగర్ లో నివాసం ఉంటున్న పేద ప్రజలకి ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణి జగన్ మాట్లాడారు. కార్మిక నగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. వీళ్ళందరికీ నివాస హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. బడాబాబులు ఎకరాలు కబ్జాలు చేస్తే వారికి భూ హక్కులు కల్పించి వారికి ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయని, పేదవాడు 60 గజాల స్థలంలో పాక వేస్తే వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వమేనా స్పందించి పేద ప్రజలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పెందుర్తి జోన్ ప్రధాన కార్యదర్శి, ఈరోజు మేము చేసే పోరాటాలన్నిటికీ కూడా ప్రజలు అందరూ కూడా మద్దతు జరుగుద్ది. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసం కోట్లు విలువ చేసే భూముల్ని ఆక్రమించుకున్నారు. కానీ ఈ పెందుర్తి మండలంలో ఒక్కళ్ళు కూడా పేదోళ్ళకి ఎవరికే ఇల్లు అనేది ఇవ్వలేదు. కానీ సిపిఎం పార్టీ జెండా పాతి పోరాటం చేస్తూ ఈరోజు 12 కాలనీలు ఏర్పాటు చేసిందంటే అది చిన్న విషయం కాదు. అందుకు పేద ప్రజలందరూ కూడా సిపిఎంకి జేజేలు పలుకుతూ ఈరోజు ఆ కాలనీలో అన్ని వసతులు కల్పించుకుని నివాసం ఉంటున్నారు. ఈరోజు కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇక్కడున్న పెందుర్తి ఎంఆర్ఓ కానీ చెప్తున్నారు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆ గడ్డల్లో ఆక్రమించుకుంటే నీరున్న దగ్గర పట్టాలు ఎవరు, ఆ స్థలాలు ఖాళీ చేయించుతామని చెప్తున్నారు. మీరు చెప్పేది వాస్తవం అవ్వచ్చు, కానీ 2018లో భూ పోరాటం జరిగింది. అక్కడ 2018లో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకుని పాకలు వేసుకుని నివాసం ఉంటే అక్కడున్న సిబ్బంది అంతా కూడా పోలీసుల బందోబస్తు తోటి అక్కడ బేభత్సం చేసి పాకలన్నింటినీ కూడా తోసేసి వాటిని అందరిని అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అనేది జరిగింది 15 రోజులు.
కానీ అప్పటి నుంచి చూసుకుంటే అప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమీ లేదు. అప్పటి నుంచి వాళ్ళు నిర్వాసితులే, ఎందుకంటే అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత కరోనా వచ్చింది. కరోనా భయభ్రాంతుల్లో ఎవరినే ఆ భూమిలోకి వెళ్ళలేదు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మొత్తం 8 నెలల నుంచి వాళ్ళు పక్కాగా అక్కడ పాకలు వేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వండుకుంటూ, అక్కడే పడుకుంటూ, అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. అక్కడ కొద్దిగా నీళ్ళు వచ్చినా కానీ వాళ్ళు భయపడకుండా నివాసం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇల్లు లేవు కాబట్టి భయభ్రాంతులకు గురవ్వకుండా అక్కడ నివాసం ఉంటున్నారు. అదే మీరు గీట్రాయి. కానీ ఈరోజు చాలామంది పత్రికా సోదరులు కానీ ఎవరైనా సరే అక్కడ ఆక్రమించారు, లక్షల బిజినెస్ జరుగుతుందని చెప్తున్నారు. అది అవాస్తవం. లక్షల బిజినెస్ జరిగేది ఎక్కడున్నదో మా విలేకరులందరికీ తెలుసు. ఎందుకంటే లక్షలు తీసుకుని, అధికారులు కూడా తీసుకుని ఈరోజు ఇల్లు ఎంచుతున్నారు అనేది మీకు అందరికీ అర్థమైన ప్లేసు. అది ఎక్కడో కూడా మీకు తెలుసు. అది స్పష్టంగా రాయండి దయచేసి. అంతేగాని సిపిఎం పార్టీ భూ పోరాటంలో లక్షల కబ్జా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులను పెందుర్తి మండలంలో పేదలకి ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి 2018 నుంచి సిపిఎం పార్టీ పోట్లాడుతూ ఉంది. 163 సర్వే నెంబర్లో 2018లో ఆ రకంగా భూ పోరాటం చేస్తే 55 మంది మీద కేసులు పెట్టి మా నాయకులు జోన్ సెక్రటరీ రమణయ్య గారిని, అప్పలరాజు గారిని 14 రోజుల పాటు జైల్లో పెట్టారు. అనంతరం అప్పటి నుంచి ఈరోజు పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ రోజుకి అక్కడ 120 మంది పేదలు ఈ ఫిబ్రవరి 13వ తారీఖున మొత్తం అందరూ ప్రెస్ వాళ్ళ సమక్షంలోనే అక్కడ భూ పోరాటం చేసాం. అధికారుల ఆఫీస్ ముందు, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అనేక దఫాలు ధర్నాలు చేసిన తర్వాత అధికారులు స్పందించలేదు కాబట్టే ఈరోజు ప్రభుత్వం భూమి మీద ఆక్యుపై చేయడం జరిగింది. ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే, పేదలు మీరున్నారా లేదా, నిజంగా వాళ్ళకి ఇల్లుంటే వాళ్ళు తీసి పక్కన పెట్టండి, లేదా వాళ్ళందరూ డబ్బులు ఉండాలంటే వాళ్ళు తీసి పక్కన పెట్టండి. నిజంగా పేదలు అనుకుంటే వాళ్ళందరికీ ఉండడానికి కనీసం 60 గజాల స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే సిపిఎం పార్టీ ఆ రకంగా పోరాటాలు చేసి అనేక మంది పేదలకి ఇల్లు స్థలాలు ఇప్పించింది. ఒక పక్కనే ఇదే పెందుర్తి మండలంలో ప్రధానంగా రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆక్యుపై చేసుకుంటున్నారు. ఈరోజు చినముసిరివాడికి ఆనుకొని ఉండే 55వ వార్డు కార్పొరేటర్ దేవుడి గారు 1000 గజాల పైన స్థలం ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పటికే కోర్టులు ఆల్రెడీ ఆర్డర్లు ఇస్తూ ఉంది. ఇంకా అటు గణేష్ నగర్ వెళ్ళే దగ్గర 3 ఎకరాల స్థలాన్ని ఇంకొక రాజకీయ నాయకుడు ఆక్యుపై చేసుకున్నారు. అక్కడ లారీలు పెట్టి ఆ స్థలాన్ని కాపాడే పని చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఆల్రెడీ రాముడి వారి చెరువు కానీ, లేకపోతే అనేక చెరువులు, విశాఖపట్నంలో చెరువులు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఎకరాలు ఈరోజు రాజకీయ నాయకులు ఆక్యుపై చేసుకుంటుంటే అది రెగ్యులేట్ చేసుకోవడానికి పట్టాలు ఇచ్చే పని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, పెద్దవాళ్ళకి పట్టాలు ఇవ్వడం కాదు, జగన్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీకి కూడా 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్లిపోయాడని మంత్రి పార్థసారథి అన్నారు. వైసీపీ పాలనలో ఆసుపత్రులకి బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఎన్నోసార్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యులు ధర్నాకు దిగారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయి వలన ఎంతో మంది పేదలకి ఆరోగ్యం అందలేదని తెలిపారు. వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం వలన ఆఖరికి భోజనాల సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడినట్లు తెలిపారు. పత్రిక ఉందని గోబెల్స్ ప్రచారం, అబద్దాల ప్రచారం చేయటం మాని అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలని హితో పలికారు. చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని. ఎవరన్నా విచక్షణ, అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి, లేకపోతే మన కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామన్నా నేను. మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఆఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1500 కోట్లు ఇవ్వలేదు,
ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను టీడీపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తామన్నాను. మరి గతంలో కూడా బీపీఎల్ దిగువనున్న 1,20,00,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి 4 ఏళ్లలోనే 5,330 కోట్ల రూపాయలు 12 లక్షల మంది రోగులకి చెల్లించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా అనేకమైన వినికిడి లోపం ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ కానివ్వండి, గుండె ఊపిరితిత్తులకు సంబంధించి 6 లక్షల మందికి, మూత్రపిండ మార్పిడి లాంటి వాళ్ళకి 3.5 లక్షల మందికి మరి వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత ఈ ప్రభుత్వం కూడా మనం చేస్తామని నేను. అంతేకాకుండా క్లెయిమ్ అందంగానే, అంటే వైద్యం చేయగానే హాస్పిటల్స్ పంపించే క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో 70% క్లెయిమ్స్ని వెంటనే చెల్లించిన ఘనత గత చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను. మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచించేయండి, ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ సేవల్ని అందించలేము అని చెప్పేసి మరి ఈ సేవలను ఆపేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మీ చేతకాని తలం మూలంగా ఎంతమంది పేదలు ఈ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు కోల్పోయారో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇటువంటి అబద్ధాలని ప్రచారం చేయటానికి పూనుకునే కంటే మీ పత్రిక ఉంది కదా అని చెప్పేసి దాంట్లో అబద్ధాలు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసే కంటే మీకు దమ్ముంటే, మీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన పరిపాలన అందించామని చెప్పేసి నమ్మకం ఉంటే, ఈ రాష్ట్రాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సోదాహరణంగా పూర్తి ఎవిడెన్స్తో సహా, ఆధారాలతో సహా ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత బకాయిలు పెట్టారు, ఎంత నష్టం చేశారు, మీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేకూరిందని ఆధారాలతో సహా చెప్తున్నారో, మీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలుంటే దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పేసి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఛాలెంజ్ చేశారు. మీకు ఇప్పటికైనా సరే ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసే కంటే అసెంబ్లీకి వచ్చి మీ వాదన ఏముందో, లేకపోతే మీరు చేసిన ఘనమైన పనులు ఏమున్నాయో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు మేలు చేశారో, లేకపోతే ఏ విధంగా ఈ రాష్ట్రం దుర్గతి పాలైందో చర్చించడానికి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సిద్ధంగా ఉందని. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి 1 గంటకు డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూపీఎస్ సమీపంలో బస్సును ఆపి సీజ్ చేశారు. ఈ ఘటనపై ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మాట్లాడారు. బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన నెల్లూరుకు చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దయ్య అనే 2 డ్రైవర్లను అరెస్టు చేశాం. చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్దయ్య డ్రైవ్ చేశాడు. కృష్ణబాబు బాధితురాలిని రేప్ చేశాడు. సిద్దయ్య అతడికి సహకరించారు. బాధితురాలితో మాటలు కలిపి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 64(1) బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. నిన్న యాచారం స్టేషన్ లో పరిధిలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. నిందితుల్ని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితం మరణించాడని వివరించారు. ఇందులో వీళ్ళు 2 డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ విలేజ్, అంటే సేమ్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల ఆమెతో కొంచెం మాటలు కలపడం జరిగింది. అందులో ఆమె కూడా తన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అందులో వీళ్ళు ఈ సిద్దయ్య అనే అతను ఎవరైతే ఉన్నారో అతను సెకండ్ డ్రైవర్గా ఉండి అన్ని టికెట్స్ చెక్ చేసిన తర్వాత తను సింగిల్, అంటే డాటర్తో ఉండడం వల్ల ఇద్దరికి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో వెనకాల 2 బెడ్, అంటే డబుల్ బెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో మీరు 2 ఉన్నారు కాబట్టి అక్కడ పడుకోండి, నేను ఇక్కడ సింగిల్ బెడ్లో పడుకుంటానని చెప్పి ఆమెను పంపించడం జరిగింది. తర్వాత ఆమె నిద్రలో జారుకున్నప్పుడు ఇతను పోయి తన పైన అత్యాచారం చేసిండని ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన వెంబడే మన పెట్రోల్ కారు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర బస్సును ఆపి అందులో ఉన్నటువంటి డ్రైవర్ని, తర్వాత ప్యాసింజర్స్తో స్టేట్మెంట్స్ తీసుకొని రామగిరి సిద్దయ్య, అంటే ఇతను మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణబాబుని ప్రోత్సహించడం జరిగింది. సో దానివల్ల అతను అఫెన్స్ చేశాడు. సో
సో అందుకు తగ్గట్టు ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నాము. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 2,91,003 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,22,768 క్యూసెక్లు శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ 60,232 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం సమయానికి 884.50 అడుగుల నమోదైందని తెలిపారు. జలాశయం నుంచి విడుదలవుతున్న నీటి ప్రవాహాలను సందర్శకులు, యాత్రికులు తిలకించి తమ చరవాణిల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో జలాశయం రహదారులు, వాహనదారులతో రద్దీగా మారింది. పేదోడి సొంతింటి కలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాకారం చేయబోతుందని గుంటూరు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో గొప్ప హౌసింగ్ విప్లవం రాబోతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లక్షల ఆర్థిక సాయం అందించనుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పేదలు, జర్నలిస్టులు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జగనన్న కాలనీల పేరుతో భూముల కొనుగోలు నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అలాగే సామాజిక భద్రత, పెన్షన్లు కూడా అర్హులకు అందిస్తామని అన్నారు. హౌసింగ్ పేరుతో ఇక మోసాలకు చెల్లని అన్నారు. జీడీసీసీ బ్యాంకులో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, దామచర్ల శ్రీనివాసరావు, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఊరికి దూరంగా కొండల్లోనూ, శ్మశానాల దగ్గర, మడ భూముల్లోనూ, ఆవు భూముల్లోనూ, వర్షం వస్తే మునిగిపోయే చోట పేదలంటే ఏమాత్రం లెక్కలేనితనంతో ఒక భిక్షగాళ్ళుగా ప్రభుత్వం నుంచి యాచించే యాచకులుగా తయారు చేశాడు. ఇటీవల నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు టిడ్కో గృహాల గురించి ఒకసారి అందులో జరిగిన అవినీతి, అక్కడ సౌకర్యాలు లేమి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడితే పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇటీవల టిడ్కో గృహాలు సందర్శించారు. వేసిన రంగులు వెలిసిపోయినాయి, కట్టింది లేదు కానీ రంగులు వేసుకున్నాడు, ఆ రంగులు వెలిసిపోయినాయి. రాజకీయ పార్టీల ఒత్తిడి మేరకు గృహప్రవేశాలు చేయించాడు కానీ కనీస సౌకర్యాలైన డ్రైనేజీ, మంచినీరు, మరి అప్రోచ్ రోడ్స్, వర్షం వస్తే ఎటు పోవాలని ఇవన్నీ కూడా బాగు చేయకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కాంట్రాక్టర్లు, వైసీపీ నాయకులు, అధికార యంత్రాంగం కూడా పనిచేసిన సందర్భాలు చూస్తా ఉన్నాం. వీటన్నిటినీ సరిచేసి పేదవాడికి సొంతింటి కళ నెరవేరుస్తాం. ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అడుగులు వేస్తుందని తెలియజేస్తూ ఒక గొప్ప హౌసింగ్ విప్లవం రాబోతూ ఉంది. పక్క ఇళ్ల నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో శ్రీకారం చుట్టారు. పెరిగిన రేట్లకు అనుకూలంగా, అవసరాలకు అనుకూలంగా స్థలం కానీ, రేట్లు పెంచడం కానీ అది తెలుగుదేశానికే సాధ్యం. ఎన్డీఏ కూటమి దీన్ని కళ్ళ నెరవేర్చబోతుందని తెలుగుదేశం ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 3,000 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పైన కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని, వైఎస్ఆర్సీపీ హయాంలో ఆసుపత్రి పెండింగ్ బిల్లుల్ని చెల్లించాం, గత ప్రభుత్వం ఆసుపత్రులకి బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదు. జనవరిలోపు ఆసుపత్రులకి ఉన్న బకాయిలు అన్ని చెల్లించాం. బాబు పెట్టిన బకాయిలను కూడా మేం క్లియర్ చేశాం. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తోంది. సాకులు చెప్తూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారని విడుదల రజని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీలో మనము 3,257 ప్రొసీజర్స్ కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1900 చిల్లర, 1949 అంటే 2,000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ 3,257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ 2,000కు
పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3257 ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు బాధ్యత వహించాలి? అలానే ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు, ఎవ్వరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని 5 లక్షలు ఉన్నటువంటి పరిధిని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. దాన్ని మేము అమలు చేశాం. మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఇస్తుంది లిమిట్. మరి ఏదైనా ఒక ప్రజలకి ఆ ప్రొసీజర్కి లిమిట్ ఎక్సీడ్ అయితే 5 లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్లో ఎంత ఇస్తారు? బడ్జెట్ సుమారు 300 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి? ఎంత ఖర్చు చేస్తాం మనము? 3000 కోట్లు ఖర్చు చేస్తాం. 3000కి ఈ సంవత్సరం అయితే 3500 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే 10% ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో వాళ్ళు ఇస్తున్నారు. 300 crores ఎక్కడ, 3000 crores ఎక్కడ, 3000+ crores ఎక్కడ, ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి 3500 crores ఎక్కడ? మరి ఇదంతా ఎవరు బేర్ చేయాలి? 10% కవర్ చేస్తే మరి 90% ఏమైపోవాలి? ఈ ప్రజలు ఏమైపోవాలి? ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ బాధ్యత మీది కాదా ప్రభుత్వంగా? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరు అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. పయనము చెదిరిపోని నీ సంకల్పము గుడిసె గుండల్లో ఊపిరే నింపే మనసులో తుల్లో ధైర్యమై పొంగే నువ్వే ఆ అక్షరం వీలం జగన్ అంటుందే ప్రతీశ్వరం వీలం జగన్ నువ్వేలే మావరం వీలం జగన్. డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకి సరైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మొదట ఆసుపత్రిలోని జనరల్ వార్డు, ఆపరేషన్ థియేటర్, నేత్ర వైద్య విభాగం, ప్రసూతి విభాగాలని పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఆసుపత్రికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. మందుల స్టాక్ రిజిస్టర్ తో పాటు నిల్వ ఉంచిన మందుల్ని పరిశీలించారు. మందుల వివరాలన్నీ కూడా ఈ ఔషధిలో తప్పక నమోదు చేయాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న రోగులతో ఇక్కడ అందుతున్న వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలోని గర్భిణీలను గుర్తించి వారికి 100% ప్రతి నెల పరీక్షలు నిర్వహించి సుఖవంతమైన ప్రసవానికి డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. గర్భిణీలను పరీక్షించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ చాలా కాలంగా మరమ్మతుల వలన అందుబాటులో లేకపోవడంతో గైనకాలజిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉండి కూడా వైద్య సేవలు సరిగ్గా అందించలేకపోవడం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ఫోన్ ద్వారా DM&HOతో మాట్లాడారు. సమీపంలోని గొట్టిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిరుపయోగంగా ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను ప్రతిపాడు CHCకి అందించేందుకు గల అవకాశాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్. డాక్టర్స్ స్టాఫ్ అంతా ఆల్మోస్ట్ సఫిషియెంట్గా ఉన్నప్పటికీ CHCలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న రీజన్ వల్ల అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఓపీ కానీ ఐటీ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ వార్డ్లో కానీ అంతా కూడా మనకు కొంచెం తక్కువగా ఉన్నారు. మనకి త్వరలో ఆ కన్స్ట్రక్షన్ని పూర్తి చేసి CHCని కూడా పూర్తి స్థాయిలో
నడపడానికి కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొంచెం బిల్స్ పెండింగ్ ఇష్యూ వల్ల కాంట్రాక్టర్ ఇంకా వర్క్ టేకప్ చేయలేదు. సో అది కూడా మనము స్టేట్ లెవెల్లో సీనియర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి త్వరలో సార్ట్అవుట్ చేసి సిహెచ్సిని కంప్లీట్ చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకుంటాము. ఇదే కాకుండా అక్కడ సిహెచ్సిలో ముఖ్యంగా గైనకాలజీ మనకి మంచి డెలివరీస్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ అల్ట్రాసౌండ్ మెషిన్ లేదు, దానివల్ల చాలామంది ఇక్కడ ప్రిఫర్ చేయట్లేదు అనేది కూడా చెప్పడం జరిగింది. సో దానికి కూడా మన పిహెచ్సి అల్ట్రాసౌండ్ గురించి దాన్ని షిఫ్ట్ చేయడానికి కోసం కూడా మాట్లాడడం జరిగింది. సో అది కూడా త్వరలో చేయడం జరిగింది. విశాఖపట్నంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలు జరుగుతాయని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ సమితి సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను నేతలు ఆవిష్కరించారు. ఈ మేరకు రాధాకృష్ణమూర్తి, అరుణ్ కుమార్ మాట్లాడారు. కార్పొరేట్ సంపదను పునః పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని అన్నారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అన్నారు. స్కీమ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు హనుమంతరావు, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ను చూసిన తర్వాత కార్మికులకి, రైతాంగానికి, సామాన్య ప్రజానీకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం, కనీసం దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో ఉంది. అందువల్ల తిరిగి కార్మికులు, రైతులు కలిసి తమ పోరాటాలని తిరిగి ప్రారంభించి ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. గత దశాబ్ద కాలంగా కార్మికులు, రైతాంగం కలిసి ఐక్యంగా అనేక పోరాటాలు చేశారు. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పి రైతులు, 4 కార్మిక కోడ్లను రద్దు చేసి అంత ముందున్నటువంటి కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి కార్మికులు కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్కి వెళ్ళాలని చెప్పి ఉద్యోగస్తులు ఆందోళన చేశారు. అట్లాగే స్కీమ్ వర్కర్లు, ముఖ్యంగా అంగన్వాడీ కార్మికులు పెద్ద ఎత్తున తమ వేతనాలు పెంచాలని చెప్పి ఆందోళన చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, అటువంటి ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. అదేవిధంగా కనీస వేతనాలు అనేటువంటివి గగన ఆకాశాన్ని చూస్తున్న పద్ధతుల్లో కనీస వేతనాలకు సంబంధించినటువంటి అంశం బడ్జెట్లో ఎక్కడా లేదు. కనీస వేతన బోర్డు కూడా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తిరిగి కార్మికులు, రైతులు, ఇతర ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 500 మంది పైగా పాల్గొనేటువంటి సమ్మేళనాలు భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ప్రభుత్వం యొక్క మెడలు వంచి కార్మికులు, రైతులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఏం చేయాలనేటువంటిది 3 రోజుల పాటు ఆలోచన చేసి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. అందులో 3వ తేదీన, సెప్టెంబర్ 3వ తేదీన వేలాది మందితోటి కార్మిక ప్రజా ప్రదర్శన కూడా, కార్మిక శ్రామిక ప్రదర్శన కూడా విశాఖపట్నంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ జిల్లా సరిపల్లి చెక్పోస్టు వద్ద గంజాయి రవాణా చేస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పెందుర్తి పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన సిఐ రామకృష్ణ. అబద్దాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్ పత్రికలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి కొలుసు పార్థసారథి. కార్మిక నగర్ లో నివాసం ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన పెందుర్తి జోన్ సిపిఎం నేతలు రమణి, జగన్. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.